రాష్ట్రంలో అధికారం రావడానికి గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని పూర్తిగా విస్మరించి పాలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే నల్గొండ పార్లమెంటు ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలను పిలిపించి ఇచ్చిన హామీలను రాష్ట్రంలో ఎక్కడా కూడా సరిగ్గా అమలు కావడం లేదన్నారు. ఎస్సీ గ్యారంటీ అని, చేవెళ్లలో యూత్ గ్యారంటీ, బల్లగూడ మీటింగ్లో, ఖమ్మంలో జరిగిన మీటింగ్లో మహిళా గ్యారంటీ అని, వరంగల్లో జరిగిన మీటింగ్లో రైతు గ్యారంటీలు అని ప్రకటించిన హామీలు ఎక్కడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, వాటిని ప్రజల వద్దకు తీసుకొని పోవాలన్నారు. ప్రజలతో కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు అని చెప్పని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ గ్యారంటీ అని చేవెళ్ళలో, యూత్ గ్యారంటీ అని చెప్పని పండగూడ దగ్గర, మహిళా గ్యారంటీ అని చెప్పని ఖమ్మంలో, రైతుల గ్యారంటీ అని చెప్పని వరంగల్లో, ఇలా ఎలక్షన్ మేనిఫెస్టోలో 400 రకాల గ్యారంటీలు పెట్టారు. 8 మాసాలు అవుతుంది అధికారంలో వచ్చి, ఏం పట్టించుకుంటున్నాం అని దానిపైన చర్చ జరిగింది. 12వ తారీఖు నాడు ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చనంతా కూడా క్రింది స్థాయి, పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా విషయాలన్నీ కూడా తెలియపరచాలి, ఉద్యమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక చర్యలు పాల్గొంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి ఈడ్చాలి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలని చెప్పని ప్రజల యొక్క మద్దతుతోని ఉద్యమాలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఏమేమన్నాడు? తులం బంగారం ఇస్తాడు ఎవరింట్లో పెళ్ళి అయినా, 1,1116 ఏదైతే కళ్యాణ లక్ష్యం ఉందో దాంతోపాటు తులం బంగారం ఇస్తానని ఎందుకు వెళ్ళింది? చదువుకునేటటువంటి అమ్మాయిలు, డిగ్రీస్లో చదివి 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలందరికీ కూడా ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానన్నాడు. ఎలక్ట్రికల్ స్కూటీ సుమారు 2 లక్షల రూపాయలు. అది అమ్మాయిలను మోసం చేశాడు. 2,500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఏదైతే ఇస్తానో అది ఇవ్వడం లేదు. నిరుద్యోగులైనటువంటి యువకులకు, అలా యువతులు కూడా ఉంటారు, యువకులు కూడా ఉంటారు, వాళ్ళకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఎందుకని ఇవ్వలేదు? 5 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ గ్యారంటీ కార్డ్స్ ఇస్తానన్నాడు. ఎందుకని ఇవ్వలేదు? రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. చిరకాసు పెడుతున్నాడు. బంగారం లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వము, 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఇవ్వాలని చెప్పని దాంట్లో కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం తీసుకున్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తానన్నాడు ఎకరానికి. ఎందుకని ఇవ్వడం లేదు? రైతు బంధు ఇవ్వడం లేదు. పవర్ కట్ ఏ రకంగా చూస్తున్నాం మనం? దీని గురించి అన్ని రాజకీయాల్లో ఉన్నది. దీని గురించా బంగారు తెలంగాణ ఆలోచించింది. దీని గురించా 1,200 మంది ఆత్మాహుతైన తెలంగాణ రాష్ట్రం గురించి. దీని గురించా 1969లో ఒకటే రోజు హ్యాబిట్స్ బృందావన హోటల్ ముంగట 369 మంది ఫైరింగ్ చేస్తే చనిపోయిన 1 గంట సేపట్లో 369. ఇది చరిత్ర. దీని గురించా ఈ తెలంగాణ మనం అనుకున్నది. కాబట్టి వీటన్నిటి మీద మేము ఒక జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సమస్యలన్నిటి మీద ఏవైతే మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ జాతీయ నాయకులను తీసుకొచ్చి, నాయకురాళ్ళని తీసుకొచ్చి ఇచ్చినటువంటి గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.